కేంద్ర ప్రభుత్వం తొండంగి మండలంలో ప్రతిపాదించిన ఎయిర్ స్ట్రిప్ ప్రతిపాదనను బెండపూడి పిఈ చిన్నయ్యపాలెం అన్నవరం గ్రామాల రైతులు వ్యతిరేకిస్తున్నారు. 2 పంటలు పుష్కలంగా పండే భూములను వదులుకోబోమంటున్నా ఈ ప్రతిపాదనని విరమించుకోవాలని కోరుతున్నారు. బెండపూడి హైస్కూల్ విజిట్ కు వచ్చిన కలెక్టర్ ముందు ఈ 3 గ్రామాల రైతులు మొరపెట్టుకున్నారు. ఉన్న ఎకరా 1/2 ఎకరం విమానాశ్రయానికి ఇచ్చేస్తే తమ బిడ్డల భవిష్యత్తు ఏంటి ప్రశ్నించిన రైతాంగం కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ రైతుల విన్నపాన్ని ప్రభుత్వానికి పంపుతామన్నారు. నేనే కాదు వస్తే మీ ఊర్లో మీటింగ్ పెట్టుకున్నా ముందుకు వెళ్ళగలమా? మీటింగ్ పెట్టుకుంది ఎవరండి? నాకు ఆల్రెడీ న్యూస్ లో ఏ వచ్చాయో మన సగం అర్థం తెలుసుకోకుండా మాట్లాడండి. ఒకవేళ దానికి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ ఇష్యూస్ నేను నాకు ఇష్యూ తీసుకొచ్చాను. అదే గవర్నమెంట్ కూడా ఇన్ఫార్మ్ చేశాను. దానికి ఏమైనా ముందడుగు పడేటైతే నేను మీకు చెప్పకుండా మీ ఒపీనియన్ లేకుండా చేయండి. అధ్యయనంలో మీరు ఇప్పుడు సరిగా మీకు ఇంట్రెస్ట్ లేదని తెలుస్తుంది కదా, ఇంకో చోటికి మారుస్తున్నాం. అధ్యయనంలో ఇప్పుడు ప్రాసెస్ లో చిన్న విషయం ఒక టైంలో ఈ NH5 కూడా ఇది కూడా రెడీగా ఉండింది ఆల్రెడీ. మనం చేసిన అంటే ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఒకసారి మీకు నాకు ఏం డౌట్ ఉంది చెప్పండి. గవర్నమెంట్ ల్యాండ్ లేదు సార్, ఇక్కడ అంతా ప్రైవేట్ ల్యాండ్ ఉంది సార్. మీ జిల్లాలో గవర్నమెంట్ ల్యాండ్ ఎందుకు ఉంటుందబ్బా? ఈ ల్యాండ్ ఒకసారి తమ కళ్ళతో చూడండి. నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకోండి. లొకేషన్ వైజ్ అయితే గుడ్ లొకేషన్, బట్ మనకి ఇక్కడ ఇబ్బంది ఉంది. మీకు అర్థం హైవే దగ్గర ఉంది. రెండోది కొంత ఇండస్ట్రీ రావడానికి ఉపయోగం ఉన్న ఏరియా. అయ్యో ఉందంటున్నారు సార్. మా రైతుల్లో ఆందోళన జరిగి ఈ యొక్క ప్రొసీజర్ను వేరే చోటకు మార్చాలని మేము గవర్నమెంట్ని విజ్ఞప్తి చేసుకుంటాం. రాజకీయ నాయకులు కూడా విజ్ఞప్తి చేసుకుంటాం. రైతు సోదరులు అందరి తరఫున కూడా నా నమస్కారాలు తెలియజేస్తాం.